బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మీరు హైదరాబాద్లో ఉన్నారా? అయితే బయటకు వెళ్ళి ఇదిగో నాలా కమ్మటి కాఫీ కావచ్చు, కమ్మటి టీ కావచ్చు తీసుకొని మాట్లాడే ప్రయత్నం చేయండి. ఎందుకంటే క్లైమేట్ అంత బాగుంది. ఎందుకు నేను మాట్లాడుతున్నా అంటే, మీరు ఎవరైనా ఆఫీస్లో ఉన్నారు అనుకోండి. ఆఫ్ కోర్స్ సండే గట్ ఆఫీస్లో ఎక్కడ ఉండాలి సచిన్ అని అనొచ్చుగాక. ఆఫ్ కోర్స్ ఎవరైనా ఆఫీస్లో ఉన్నా లేకపోతే బయట ఉంటే కనుక జస్ట్ కమ్ అవుట్, ఒక్కసారి వెళ్ళి ఆ క్లైమేట్ చూడండి. డార్క్ క్లౌడ్స్, దాంతోపాటు కూల్ బ్రీజ్. హైదరాబాద్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయిందండి. దాదాపు లాస్ట్ 10 days నుంచి ఒక్కబోతుతో అల్లాడిపోతున్నారా? జస్ట్ గో అవుట్. వెంటనే ఇంట్లో కిటికీలు తీసుకుని చూసే ప్రయత్నం చేయండి. కుదిరితే తలుపులు బద్దలు కొట్టుకుని బయటకు వచ్చి వాతావరణాన్ని ఎంజాయ్ చేసే ప్రయత్నం చేయండి. బికాస్ ఆఫ్టర్ లాంగ్ టైం. ఎందుకంటే వాతావరణం ఈ లెవెల్లో ఇంతలా ఉక్కబెట్టిన వాతావరణం దాదాపుగా గత 10 ఏళ్లలో ఎప్పుడూ లేదు. అలాంటిది హైదరాబాద్కు గుడ్ న్యూస్. ఇప్పటికి కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ వాతావరణ శాఖ కూడా ఈ చల్లటి కబురును అందించింది. ఇన్ఫ్యాక్ట్ ఆరెంజ్ అలర్ట్నిచ్చింది. హైదరాబాద్ వాతావరణ శాఖ ఏముంటుందో ముందుగా డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో వర్షం ప్రారంభమైంది, వర్షం పడుతూ ఉంది. హైదరాబాద్కి సంబంధించి కొన్ని ప్రాంతాలకు ఇప్పటికీ అలర్ట్ కూడా ఇచ్చింది. ఇటు మేడ్చల్ మల్కాజ్గిరి ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్నిచ్చింది. మీరు చూడొచ్చు, ఆ రిపోర్ట్ చూస్తే మీకు అర్థమవుతుంది. కొద్దిసేపటి క్రితం భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ ఇది. భారత వాతావరణ శాఖ ఏముంటోంది, ఇటు మెదక్, మేడ్చల్ మల్కాజ్గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి ఈ జిల్లాలకు రాబోయే 3 గంటల వరకు కూడా 2-3 గంటలు అంటే దాదాపు 7 గంటల వరకు కూడా మోస్తరు వర్షం పడే అవకాశం ఉందంటే చెప్పి భారత వాతావరణ శాఖ చెబుతోంది. అలాగే ఆదిలాబాద్, కామారెడ్డి, నాగర్ కర్నూల్, నిర్మల్, వికారాబాద్, యాదాద్రి భువనగిరి ఈ జిల్లాలో తదుపరి 2 నుంచి 3 గంటల్లో తేలికపాటి వర్షం పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. ఇప్పటికీ ఆ మబ్బులు కుమ్మేశాయని చెప్పుకోవాలి. దాంతోపాటు నల్లటి మేఘాలు ఇటు ఆవరించేశాయి తెలంగాణకు సంబంధించి, మరీ ముఖ్యంగా ఇటు హైదరాబాద్. ఆల్రెడీ కొంతమంది కామెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ మీరు చెప్పే ప్రయత్నం చేయండి, మీ ఏరియాలో ఎటువంటి వాతావరణం ఉంది. ఇటు ఉప్పల్ నుంచి మొదలుపెట్టి అటు లింగంపల్లి వరకు, దాంతోపాటు అఫ్కోర్స్ ఎటువైపు మాట్లాడుకున్నా కూడా చార్మినార్ నుంచి మొదలుపెట్టి ఇటు శ్రీలింగంపల్లి కావచ్చు, లేకపోతే కుకట్పల్లి కావచ్చు, ఈ ప్రాంతాలన్నీ కూడా, జీడిమెట్ల ఆ ప్రాంతాల్లో కూడా ప్రస్తుతం నల్లటి మబ్బులు కమ్మేసిన పరిస్థితి ఉంది. సో మీ ఏరియాలో ఎటువంటి పరిస్థితి ఉందో చెప్పే ప్రయత్నించండి. ఇప్పటికీ భారీ వర్షం ఇటు హైదరాబాద్ని ఇటు పలకరించేందుకు సిద్ధం కాబోతోందా? ఇప్పటికే ఆకాశాన్ని కమ్మేశాయి మబ్బులు. పలు చోట్ల ఈదురుగాలులతో వర్షం పడుతుంది. జూబ్లీ హిల్స్, మాధాపూర్, హైటెక్ సిటీ, కొండాపూర్, బంజారా హిల్స్, సికింద్రాబాద్, తిరుమలగిరి, అల్వాల్ ఈ ప్రాంతాల్లో భారీ వర్షం పడే అవకాశం ఉంది అనేది అంచనాలు అయితే ఉన్నాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కుండపోత వానకు సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం నిజామాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల జిల్లాల్లో భారీ వర్షం పడే అవకాశం ఉందంటూ కూడా అంచనాలు ఉన్నట్టు అర్థం చేసుకోవచ్చు. వీర్నపల్లి, బాల్కొండలో వడగండ్ల వాన పడుతూ ఉంది. తడిసి ముద్దవుతోంది ధాన్యం. నిజం, ఇది రైతులకు కాస్త ఇబ్బంది పెట్టే వానని చెప్పుకోవాలి. ఐఎమ్ సారీ. ఇంకొన్ని చోట్ల వరదకి ఆ వర్షపు నీటికి వరి ధాన్యం కొట్టుకుపోతోంది. గంట పాటు ఆగకుండా దంచుకొట్టింది కొన్ని చోట్ల వానంటే అర్థం చేసుకోవచ్చు. తెలంగాణలో భారీ వర్షం పడుతోంది, భారీ వర్షం పడే అవకాశం ఉంది అంటూ కూడా భారత వాతావరణ శాఖ కొద్దిసేపటి క్రితం ఇప్పటికీ ఆరెంజ్ అలర్ట్ని జారీ చేయడం జరిగింది. కొన్ని ప్రాంతాలకు, ఇంకొన్ని ప్రాంతాలకు భారత వాతావరణ శాఖ ఇప్పటికీ ఎల్లో అలర్ట్ని కూడా జారీ చేసిన సందర్భం. ఇటు హైదరాబాద్ వాతావరణ శాఖ, భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రంగా ఏం చెబుతోంది, ఎటువంటి అలర్ట్స్ ఉన్నాయి, దీని గురించి మాట్లాడుకుంటున్నాం. అండ్ ఇప్పటికీ భారత వాతావరణ శాఖ అలర్ట్స్ని ఇచ్చిన క్రమం ఇస్తూ ఉంది. నల్లటి మబ్బులైతే మాత్రం పూర్తి స్థాయిలో హైదరాబాద్ను కవర్ చేశాయనే చెప్పుకోవాలి. మరి ముఖ్యంగా శంషాబాద్ ఆ ప్రాంతాలకు సంబంధించి మాట్లాడుకున్నా, లేకపోతే ఇటు సంగారెడ్డికి సంబంధించి మాట్లాడుకున్నా, దాంతోపాటు ఇంకొన్ని ప్రాంతాలకు సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో కూడా ఇటువంటి సిచ్యువేషన్ కంటిన్యూ అవుతోంది. హైదరాబాద్ని భారీ వర్షం దంచుకొట్టబోతుందా, దీని గురించి మాట్లాడుకున్న పరిస్థితి ఉంది. ఇటు అఫీషియల్ వెబ్సైట్స్ ఏం చెబుతూ ఉన్నాయి, దాంతోపాటు ఎంతసేపు ఈ వర్షం కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది అనేది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకొక 2-3 గంటల పాటు ఇటువంటి వాతావరణం కంటిన్యూ అవకాశం ఉందనేది భారత వాతావరణ శాఖ అంచనాలు అయితే ఉన్నాయి. ఒకసారి నా కొలీగ్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. భారత వాతావరణ శాఖ ఏం చెబుతోంది, హైదరాబాద్లో ఎటువంటి క్లైమేట్ ఉంది, డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. కళ్యాణ్, ప్రస్తుతం ఎటువంటి సిచ్యువేషన్ ఉంది హైదరాబాద్లో, అండ్ తెలంగాణకు ఎటువంటి అలర్ట్ని ఇచ్చింది భారత వాతావరణ శాఖ?
రైట్ సచిన్, మనం చూస్తే కనుక ఐఎండీ క్లియర్గా అఫీషియల్గా ఇష్యూ చేసింది. ఇటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్ 3 days పాటు, 3 రోజుల పాటు ఆరెంజ్ అలర్ట్. అలాగే తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఎల్లో అలర్ట్ని 3 daysకి ఇటు వాతావరణ శాఖ డిక్లేర్ చేసింది. దీంట్లో చాలా జిల్లాలు కూడా ఉన్నాయి. గడిచిన వారం 10 రోజులు మనం చూస్తే కనుక హైదరాబాద్లో తెలంగాణ మొత్తంగా ఉన్న టెంపరేచర్స్ 41 degrees నుంచి 45 degrees, హైదరాబాద్లో అయితే 41 to 43 degrees అంతగా ఎండలు కాసాయి. సో దాని నుంచి కొంత ఊరట అనే చెప్పొచ్చు. కానీ ఎట్ ద సేమ్ టైం మీరు అన్నట్టుగానే ఇటు రైతులకు కొంత ఇబ్బంది కలిగించే విషయం అని చెప్పుకోవచ్చు. సో రానున్న 72 గంటలు ఖచ్చితంగా ఎక్కడైనా హెవీ రెయిన్స్, థండర్ స్టోమ్స్, అలాగే లైటనింగ్ ఖచ్చితంగా ఉండబోతున్నాయి అంటూ ఇటు వాతావరణ శాఖ చెప్పుకొస్తుంది. మరోపక్కన స్టార్మ్ యాక్టివిటీకి మనం ఒకసారి భారీ వర్షాలకు సంబంధించి జిల్లాల వారీగా కూడా ఎలాంటి స్టేటస్ ఉంది చెప్పే ప్రయత్నం చేస్తాం. మొదటగా ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, అలాగే కామారెడ్డి ఈ పరిసర ప్రాంతాలన్నింటిలో కూడా ప్రస్తుతానికి భారీ వర్షాలు కురుస్తున్నట్టు తెలుస్తుంది. అలాగే హైదరాబాద్కి సంబంధించి మాట్లాడుకుంటే కనుక హైదరాబాద్కి సంబంధించి ఇటు గచ్చిబౌలి, కాజాగూడ, శ్రీనగర్ కాలనీ, ఖైరతాబాద్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్పేట్, మణికొండ, షేక్పేట్ ఈ పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతానికి భారీ వర్షాలు కురియడంతో అక్కడ వాటర్ పూలింగ్ కూడా అయింది. కొన్ని ప్రాంతాలన్నీ కూడా నీటిలో మునిగిపోయినాయి. సో ఇప్పుడు ప్రస్తుతానికి ట్రాఫిక్ కంజెక్షన్కి సంబంధించి కూడా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ కూడా హై అలర్ట్ని డిక్లేర్ చేశారు. వాళ్ళు ట్రాఫిక్ని మేనేజ్ చేయడానికి ట్రాఫిక్ ఇష్యూస్ని కానీ వీటన్నిటిని, అలాగే డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ టీమ్స్ అన్ని కూడా ప్రస్తుతానికి యాక్టివ్గా వీటన్నిటిని కూడా డిప్లాయ్ చేశారు. ఎక్కడైతే వాటర్ లాగింగ్ ఏరియాస్, రెగ్యులర్గా వాటర్ లాగ్ అయ్యే ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఆ ఏరియాస్ అన్నింటిలో కూడా కొంత క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే కొన్ని చెట్లు కూడా విరిగి పడిపోతున్నాయి. ఆ చెట్లను కూడా వాటిని కూడా రిమూవ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. మరో పక్కన పవర్ లైన్స్ చాలా ఏరియాస్లో ప్రస్తుతానికి పవర్ కట్స్ కూడా నడుస్తున్నాయి. పవర్ లేని సిచ్యువేషన్, ఈదురుగాలు ఎక్కువగా ఆల్మోస్ట్ ఒక 40 నుంచి 50 కిలోమీటర్ స్పీడ్తో గాలులు వీస్తున్నాయి. కాబట్టి ప్రస్తుతానికి పవర్ కట్స్ కూడా ప్రస్తుతానికి హైదరాబాద్ నగరంలో చాలా. ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి కళ్యాణ్. ఇప్పుడే భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం హైదరాబాద్లో మరి ముఖ్యంగా మేడ్చల్, మల్కాజ్గిరి, అలాగే రంగారెడ్డి ఈ ప్రాంతాల్లో, కుబ్దులాపూర్, అల్వాల్, సరూర్ నగర్ ఈ ప్రాంతాల్లో భారీ వర్షం పడుతుంది. ఇప్పటికీ 8.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది ఈ సాయంత్రం 5 గంటల వరకు కుబ్దులాపూర్లో. అండ్ అల్వాల్లో 7.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదే అల్వాల్లోని ఇంకొక ప్రాంతంలో 7.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సరూర్ నగర్లో 2.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆయా ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. కొన్ని చోట్ల ఇటు ఈదురుగాలులు వీస్తున్న సందర్భం ఉంది. సో ఇప్పటికీ కొంతమందికి మీ ఏరియాలో వర్షం పడుతోందా అంటే కనుక కొంతమంది ఎస్ అంటున్నారు, కొంతమంది నో అంటున్నారు. వడగంట్ల వాన ఓల్డ్ బోయిన్పల్లిలో వడగంట్ల వాన పడుతూ ఉందంటే అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం ఎటువంటి పరిస్థితి ఉంది అనేది. ఇదే క్రమంలో రిక్వెస్ట్ మొత్తం మా టీం అంతా కూడా సిద్ధంగా ఉంది ఎక్కడికెక్కడ అప్డేట్స్ అందించేందుకు. కళ్యాణ్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. కళ్యాణ్, ప్రస్తుతం హైదరాబాద్లో సిచ్యువేషన్ ఏంటి? ఇటు మూసాపేట్ పరిసర ప్రాంతాల్లో వడగళ్ళు కురిశాయి. ఇటు గచ్చిబౌలి, ఖాజాగూడ, నార్సింగి ఈ ఏరియాస్లో కూడా ప్రస్తుతానికి వడగళ్ళు కురిసినట్టు తెలుస్తుంది. సో భారీ వర్షాన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే పవర్ కట్స్ కూడా ఉంటాయి. ఇటు శ్రీనగర్ కాలనీ, అమీర్పేట్, మాదాపూర్, నార్సింగి ఈ ఏరియాస్లో మరి ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. రానున్న 72 గంటలు కూడా ఇలాంటి వాతావరణమే కొనసాగబోతుంది. తెలంగాణలో మొత్తంగా ఎల్లో అలర్ట్ని అయితే వాతావరణ శాఖ జారీ చేసింది. అలాగే హైదరాబాద్ చూస్తే కనుక హైదరాబాద్లో ఆరెంజ్ అలర్ట్ని జారీ చేసింది. సో అప్రమత్తంగా ఉండాలి ప్రజలందరూ. ఎవరైతే బయటకు వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళ ట్రావెల్స్ని ముందుగానే ప్లాన్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇండోర్స్లోనే అంటే ఇంటి పట్టనే ఉండే ప్రయత్నం కూడా చేయండి అంటూ అధికారులు చెప్పుకొస్తున్నారు. ప్రాపర్గా మీకు కావాల్సిన వాటర్ కన్సంప్షన్ కానీ మిగతా విషయాలన్నీ, సరుకులు కానీ లేకపోతే మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ముందుగానే తెచ్చి పెట్టుకునే ప్రయత్నం కూడా చేయండి అంటూ ఇటు వాతావరణ శాఖ అలాగే జిహెచ్ఎంసీకి సంబంధించిన అధికారులు కూడా చెప్పుకొస్తున్నారు. సో ఎవరైతే ఎక్కడైతే నీళ్లు నిలిచి ఉంటాయో ఆ మార్గాలను కొంత అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి అంటూ కూడా ఇటు హైదరాబాద్కి సంబంధించిన అధికారులు చెప్పుకొస్తున్నారు. సచిన్, ఈ వర్షం ప్రారంభం కావడంతో ట్రాఫిక్ కూడా స్టార్ట్ అయింది. కళ్యాణ్, ఒకసారి ట్రాఫిక్ సంబంధించి డీటెయిల్స్ అందించే ప్రయత్నం చేశాను. ఎందుకంటే ఎక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది అండ్ ఎవరెవరు ఎక్కడెక్కడ వెళ్ళే అవకాశం ఉంటుంది, ఎటువంటి ప్రాంతాలను అవాయిడ్ చేయాల్సి ఉంటుంది, హైదరాబాద్లో భారీ వర్షం కారణంగా ఎటువంటి ట్రాఫిక్ ఉంది అనేది ఒకసారి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. హైదరాబాద్లో ఎక్కడ ఎటువంటి ప్రాంతాల్లో ఎటువంటి ట్రాఫిక్ ఉంది అనేది. ఇప్పటికీ మియాపూర్ నుంచి ఇటు అమీర్పేట వెళ్తున్న రోడ్స్ మనకి కాస్త హెవీ క్రౌడ్ అయితే అంటే హెవీ ట్రాఫిక్ కన్జెషన్ అయితే కనిపిస్తోంది. మరి ముఖ్యంగా బాలానగర్, మూసాపేట్ నుంచి కూకట్పల్లి ఈ ప్రాంతాల దగ్గర కాస్త ట్రాఫిక్ జామ్ అయితే కనిపిస్తోంది. భారీ వర్షం పడుతూ ఉన్న క్రమంలో ఇప్పటికే కొంతమంది కామెంట్ చేస్తున్నారు కూకట్పల్లిలో పవర్ కట్ ఉందని చెప్పి, కూకట్పల్లిలో చాలా ఎక్కువగా వర్షం పడుతుందని చెప్పి, వడగండ్ల వాన పడుతోంది. ఐడిపిఎల్ అంటే మను 88899 ప్రొఫైల్ కామెంట్ చేయడం జరిగింది. అండ్ నరేష్ కామెంట్ చేస్తున్నారు కూకట్పల్లిలో చాలా ఎక్కువగా వర్షం పడుతోంది అని చెప్పి.
ఇటు చెబుతూ ఉన్నారు. ఒకసారి మా ప్రతినిధి నిర్మల దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. నిర్మల, ప్రస్తుతం మీరు ఎక్కడున్నారు, ఎటువంటి సిచ్యువేషన్ ఉంది?